మనం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న అంశము రోమీయులకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయము 8వ మాట. మనం బ్రతికిన మనమేనా? చెప్పండి ఏంటి? నేను బ్రతికిన ప్రభు కోసం బ్రతుకుతాను, చనిపోవాల్సి వచ్చినా నేను ప్రభు కోసమే చనిపోతాను. ఇది దేవుని మాట చెప్తున్న మాట. మనం బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, చనిపోవాల్సి వస్తే దేవుని కోసమే చనిపోవాలి. మన ప్రార్థన కూడా దేవుడి కోసం ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు ఈ భూమి మీద తిరిగినప్పుడు దేవుడి కోసం వచ్చాడు, దేవుడు చెప్తున్నా విన్నాడు, దేవుని విషయాల్లో ఉంటా ఉన్నాడు, దేవుడికి సంబంధించిన ప్రార్థనే చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలోంచి 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు కూడా ఇలానే ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకో మార్గం చెప్పలేదు. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి. రైట్, మనం ఇక్కడ ఈ విషయాన్ని నేర్చుకుంటున్నాం. నీ రాజ్యము రావాలి, దేవుని రాజ్యము రావాలి. భూమి దేవుడిది, భూమిలో ఉన్నవన్నీ దేవుడివి, భూమిలో ఉన్న మనుషులు దేవుడు వారు. కానీ వారి మధ్యన దేవుని పరిపాలన లేదు, దేవుని రాజ్యము లేదు. అది రావాలి. ఒకప్పుడు ఉండేది, అది పోయింది. దేవుని రాజ్యము రావాలి అనే విషయాన్ని స్పష్టంగా ఆయన చెప్తున్న విషయం. రోమీయులకు రాసిన పత్రిక నుంచి 14వ అధ్యాయం 17వ మాట. రోమీయులకు రాసిన దేవుని రాజ్యము మనం తినడము, తాగడము, తిరగడాలు కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. దేవుని రాజ్యము అనేది నీతికి సంబంధించింది. ఆయన రాజ్యము నీతి అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా చెప్తున్న విషయం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ మాట. కీర్తన 11:7 మాట. యెహోవా నీతిమంతుడు, దేవుడే నీతిమంతుడు. దేవుని రాజ్యం అంటే ఆయన నీతి అన్నాడు. నీతి అంటే దేవుడే నీతిమంతుడు, దేవుడే నీతిమంతుడు అంటే దేవుని రాజ్యము అంటే నీతి అనే విషయాన్ని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త నుంచి 6వ అధ్యాయం 33వ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అని స్పష్టంగా చెప్పాడు. అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. ముందు వెతకాల్సింది ఏంటంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. దేవుడి రాజ్యము అంటే ఆయన నీతి, ఆయన నీతి అంటే ఆయనే నీతి. ఇప్పుడు ఆయన నీతి ఏంటో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ మాట. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ మాట. దేవుడు ప్రేమ స్వరూపి, ఆ నీతిమంతుడు ప్రేమ స్వరూపి. ఆ నీతి ఏంటంటే ప్రేమ, నీతే ప్రేమ అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్న విషయాలు. ఆఖరిగా యోహాను సువార్తలోంచి 13వ అధ్యాయం 34-35. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 మాట. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. డైరెక్ట్గా చెప్పిన మాట ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు ప్రేమించడానికి లేదు, మనకి ఎలా కావాలో ప్రేమించడానికి లేదు, మనకి నచ్చినట్టు ప్రేమించడానికి లేదంట. యేసు ప్రభు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో అలా ప్రేమించాలంట. ఇంకో పద్ధతి లేదు, ఇంకో మార్గం లేదు. మనుషులు రకరకాలుగా చెప్తారేమో అని, మనుషులు రకరకాలుగా ఆలోచిస్తారేమో అని ముందుగా చెప్పిన మాట ఏంటంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అలానే ప్రేమించాలి అనే విషయాన్ని స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్పారు. నేను పోయిన వారం 12 అంశాలు, దగ్గర 12 అంశాలు మాట్లాడాను. 13వ అంశం మాట్లాడతాను. నేను ఈ అంశం చెప్తున్నప్పుడు మీరు ఊహించుకుంటే మీరు ఏం చేస్తారో టైంలో తెలిసిపోతుంది. నేను అంశాలు చెప్తున్నప్పుడు మీరు ఊహించుకుంటున్నప్పుడే మీరు ఏం చేస్తారో ఆ విషయాల్లో మీకు అర్థమవుతుంది. అలా ప్రేమించగలుగుతారా లేదా అనే విషయం. నేను 13వ అంశం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఊహించడానికి ప్రయత్నించండి. పైకి మీతో మంచిగానే మాట్లాడతారు,
పైకి మీతో ప్రేమగానే మాట్లాడతారు, పైకి మీకు అన్ని విషయాలు సహకారిగా ఉన్నట్టు ఉంటారు, కానీ మీ వెనకాల చెడు మాట్లాడుతూ ఉంటారు ఆ వ్యక్తులు. పైకి ఏమో చక్కగా బాగున్నావు వదినవా, బాగున్నావు అక్క, బాగున్నావు అనియా, ఎప్పుడు వచ్చా అనియా, ఎప్పుడు వచ్చాడో తమ్ముడు అని చక్కగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల చెడు మాట్లాడతారు. ఆ చెడు మాట్లాడతారు అనే విషయం మీకు తెలుసు. ఇప్పుడు ప్రేమించగలుగుతాం వాళ్ళని. ఆ వ్యక్తి నా ముందు బాగా మాట్లాడుతూ నా వెనకాల చెడ్డ మాట్లాడుతున్నాడు అనే విషయం నాకు తెలిసింది, మీకు తెలిసింది. ఇప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతారా? ఇప్పుడు ఆ వ్యక్తి చెడు మాట్లాడుతున్నాడనే విషయం తెలియనప్పుడు బాగా ప్రేమిస్తాం. ఈ అబ్బాయి ఇతను బాగా పలికిస్తాడండి, బాగా మాట్లాడతాడండి, నా మంచి కోరుతాడండి అనుకుంటాం. కానీ అదే వ్యక్తి చెడు మాట్లాడుతున్నాడు మీ వెనకాల అనే విషయం తెలియగానే ప్రేమ మారిపోతుంది. చూడండి, ఏ ప్రేమతో అయితే ప్రేమించామో ఆ ప్రేమ ప్రేమించలేం, ఎలాంటి ప్రేమతో అయితే ప్రేమించామో అలాంటి ప్రేమ ప్రేమించలేము. ఇది మనుషులకు ఉన్న గుణం. బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు వారిద్దరి మధ్యన దేవుని రాజ్యం ఉండాలి. ఆ వ్యక్తి నా దగ్గర బాగా మాట్లాడుతూ నా వెనకాల చెడు మాట్లాడుతున్నాడు అని అనగానే ఆ వ్యక్తికి నా మధ్యన ఆ దేవుని రాజ్యం అనేది ఉండి స్థిరవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఇంకొక సందర్భం మీకు చెప్తాను, అది పెట్టుకుంటారా లేకపోతే ఫోల్డరు పెట్టుకుంటారా? ఫోల్డర్ లేకపోతే లోపలికి వచ్చండి. ఇంకో సందర్భం చెప్తాను మీకు, చూడండి. మీతో పాటు ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, మీరు ఇటువంటి మనోళ్ళు కొత్తనే కాదు, మీరు మీ వారు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను, ప్రసాద్ అన్న, త్రిమూర్తులు గారు మాట్లాడుకుంటున్నాం, ముగ్గురు మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల శంకరం గారు యాడ్ అయ్యారు. ఇలా యాడ్ అవగానే నేను ప్రసాద్ అన్న వైపు చూసి సైక్ చేసి అని అంటున్నాను, ఏదో చెప్తున్నాను, సైక్ చేసి. ఆ సైక్ చేసి మాట్లాడుతూ మీ వైపు వాళ్ళు అప్పుడు బాగానే మాట్లాడుకుంటున్నారు, చక్క నవ్వులు జోకులు అన్నీ ఉన్నాయి. మీరు రాక ఆయన సైక్ చేసి అంటున్నారు, ఒక వెటకారం, అది వచ్చింది చూడు, ఆడొచ్చాడు చూడు, చూడు 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 అని ఒక సైక్ చేస్తూ మాట్లాడుతున్నారు సైగ్ భాషల్లో. అది మీ గురించి అనే విషయం మీకు తెలుసు. ఉండగలుగుతారు అక్కడ సైగ్ చేసి వెటకారంగా వచ్చాడు చూడు, వచ్చాడు అని మీకు కనపట్లేదేమో అనుకో సైకిల్ తీసుకుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, మీకు కనపడిపోతుంది. ప్రేమించగలుగుతారా? అప్పటి వరకు అక్కడ ఉండాలనిపించిన మనకి, సంతోషంగా ఉండాలనిపించిన మనకి ఆ సైకిల్ చూడగానే ఎక్కడో మొదలైపోద్ది, ఎక్కడో ఇబ్బంది వస్తానుందండి, షూట్ వెళ్ళిపోతాం. ఉంటాం అక్కడ, ఉందాం, మాట్లాడదాం అని వచ్చిన వ్యక్తి సడన్గా ఏమైపోయింది? అక్కడ చెప్పండి, నీ రాజ్యం వచ్చునగాక అని. దేవుని రాజ్యం ఆ ప్లేస్లో రావాలి. ఆ వ్యక్తి సైకి చేస్తున్నాడు వెటకారంగా, నన్ను ఏదో అంటున్నాడు, నన్నే పాయింట్అవుట్ చేస్తున్నాడు, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, నా గురించి చెప్తున్నాడు అన్నప్పుడు నీ లోపల నొప్పి రాకూడదు. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు, ఇప్పుడు ఆ వ్యక్తిని అలా ప్రేమించాలి. దేవుడు నిన్ను ఎలా ఇష్టపడ్డాడో ఆ వ్యక్తిని అలా ఇష్టపడ్డాడు. ఆ సైకి చేస్తే నవ్వుకోండి, లోపల నవ్వుకోండి, ప్రేమించండి. అక్కడ దేవుని రాజ్యము రావాలి. ఇక్కడ దేవుని రాజ్యము రావాలనే విషయంలో ప్రయాసపడకపోతే అవదు. ఇప్పుడు చెప్తున్న విషయాలన్నీ కష్టమే, చేయడం అంత ఇది కాదు. మీరు ఫంక్షన్కి వెళ్దాం అంటున్నారు, మీరు ఒకలే ఉన్నారు, అవతల పార్టీ కూడా ఒకలే ఉన్నారు. సడన్గా ఆ వ్యక్తి వచ్చి మీ దగ్గరకు వచ్చి, ఒకదానికి వెళ్తున్నావు కదా, ఒకటి వెళ్తున్నావు కదా, పదం మన ఇద్దరు వెళ్దాం అని చెప్పి అన్నారు. సరే అయితే నీ బండి తీస్తావా అంటే మీ బండి మీద ఎక్కించుకుని వారిని తీసుకెళ్తున్నారు. ఎప్పుడు రాని వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అని మీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు, బాగానే మాట చక్కగా మాట్లాడుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ ఫంక్షన్కి వెళ్ళాల్సిన ఫంక్షన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి వచ్చినప్పుడు మీ ఇద్దరు కలిసి తింటారా, వేరు తింటారా? కలిసి తింటారు కదా. మీరేమో అదేంటిది ప్లేట్ పట్టుకుని భోజనం కోసం వెయిట్ చేస్తున్నారు, పట్టుకుని ఉన్నారు. ఏడి నాతో పాటు వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడుతుంది అంటే ఆ వ్యక్తి వేరే వాళ్ళతో వెళ్ళిపోయి వేరే వాళ్ళు తినేస్తుంది. అక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ మీరు ఆ వ్యక్తి వేరే వాళ్ళతో వెళ్ళిపోయి వేరే వాళ్ళు మాట్లాడుతూ తినేస్తుంది. లోపల కలుక్కుమంట చూడండి, అదేంటి ఈవిడ కోసం ఈవిడితో పాటు వచ్చాను, కలిసి వచ్చాము మా ఇద్దరు, ఆవిడేంటి ఎవరితో తినేస్తుంది అక్కడ అని చెప్పి లోపల చిన్న కలుక్కుమంటుంది. అప్పుడు కళ్ళు మూసుకుని ఏమనుకోవాలంటే చెప్పండి, కష్టమైనా చెప్తే అది జరుగుద్ది. నీ రాజ్యం వచ్చాను కాక ప్రభువా, ఎక్కడొచ్చాను?
ఆ ఫంక్షన్లో ఆ ఇద్దరి మధ్యన వచ్చును గాక. మొత్తానికి సనుక్కుంటూ తిట్టుకుంటే అది ఎలా చేసింది ఇలా చేసింది అంటే మొత్తానికి మామూలుగా తినాల్సిన కాబట్టి కొంచెం ఎక్కువ కూడా తినేశారు ఆ కోపంలో. అయిపోయింది, తినేశారు. సరే వెళ్ళినప్పుడు మాట్లాడుతాం ఇంతకాలం చేసావు అని చెప్పి కూర్చుని ఉన్నారు ఒక ఫ్యాన్ కింద, చెమట పడుతుందని. ఎంతసేపుకి రావట్లే. గంట వెయిట్ చేశారు. గంట తర్వాత ఫోన్ చేసి ఏమమ్మా ఎక్కడున్నావు ఏంటంటే, అదేంటి ఇంకా అక్కడే ఉన్నావు, నేను ఇంటికి వెళ్ళిపోయానే అన్నది. అక్కడే ఉన్నావు, నేను వెళ్ళిపోలేదు ఇంటికి, నేను ఇంటికి వచ్చాను ఎప్పుడో మా వాళ్ళతో అని అక్కడ నేను వదిలేసి వచ్చింది. అక్కడ నువ్వేమో గంట సేపు చూస్తున్నావు, తీసుకెళ్దాం మళ్ళీ మోసుకెళ్దాం అని. ఇప్పుడు చెప్పండి మనసు ఎలాగుంటుందో? పక్క 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 మండుతూ ఉంటుంది. ఎన్ని బూతులు వచ్చో, ఎన్ని తిట్లు వచ్చో, చిన్నప్పుడు నేర్చుకున్నవన్నీ కలిపి తిట్టుకుంటా దారంతా దేవుని రాజ్యాన్ని విస్తరించుకుంటూ విరచల్లుతో వస్తారా? దారంతా తిట్టుకుని రారు. అప్పుడు అక్కడ రావాలి దేవుని రాజ్యం. యేసు ప్రభు నిన్ను ఎలా ప్రేమించాడో అలా ప్రేమించడం అంటే అది ఎంత కష్టమైన పని అండి. ఏమంత సహాయం చేస్తుంటో చెప్పండి, బాగా చెప్పండి. అంటే మీ ఆస్తులు తరిగిపోయేంత సహాయం చేస్తుంటాం ఆ వ్యక్తికి? లేదు. మీకేం నష్టం వస్తుంటుందా? లేదు. కానీ ఎక్కడో చిన్న లోపం నొప్పి వచ్చింది చూడండి. నేను తీసుకెళ్ళాను, నాతో పాటు తినకుండా నన్ను వదిలిసి కనీసం చెప్పలేదు, చెప్పకుండా వచ్చేసింది. ఈ కోపం వచ్చిందంటే, వారి మీద ద్వేషం వచ్చిందంటే అక్కడ దేవుని రాజ్యం వచ్చి తీరాల్సిందే. అదే ఆయన ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఒకటే గుర్తు చేసుకోవాలి, ఆవిడ మీకేం చేసిందో కాదు, దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమించాలో గుర్తు చేసుకోవాలి. మనం అలా చేయలేదు, దేవుడికి చేసి ఉండవు. దేవుడికి ఇప్పుడు అలాగ అన్యాయం బోల్డ్ అయినా ప్రేమించలే. అది అలా ప్రేమించారు. అందుకు అన్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అలా ప్రేమించి తీరాల్సిందే. 14వ అంశం చెప్తున్నాను, 14వ సందర్భం. మీ గెలుపును అసలు ఇష్టపడరా వ్యక్తులు. అంటే మీ గెలుపు ఉంటే, మీ గెలుపు వస్తే ఓరవలేని తనం. అస్సలు మీ గెలుపు అంటే మళ్ళీ రేపు పరుగు పందం ఇలా అనుకున్నారు కాదు, అది కాదు. మీరు ప్రయోజనం పొందితే వారు ఓరవలేరు. ఇప్పుడు బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసాం అనుకుందాను, గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది, పైన ఇంకో 2 వేస్తాం అనుకుందండి. ఒక వ్యక్తికి చెప్తే అబ్బా చక్కగా బాగుంటుందండి, 2 ఉంటే ఎప్పుడైనా అద్దెకించుకోవచ్చు, సామాన్లు పెట్టుకోవచ్చు, బాగుంటుందండి అన్నాడు. ఇంకో వ్యక్తికి చెప్పి ఖచ్చితంగా ఏడుస్తాడు. ఇంకో వ్యక్తికి బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసామంటే అది ఖచ్చితంగా ఏడుస్తాడు. ఇప్పుడు బాగా వేసుకున్నారండి, చక్క మీకు ఉపయోగపడుతుంది అన్నవాడిని మీరు కట్టుకున్నందుకు ఏడ్చేవాడిని, ఇద్దరిని ఒకేలా ప్రేమిస్తారా? ఇద్దరిని. మీరు బాగుపడుతున్నారంటే, వారు సంతోషపడలేకపోతున్నారంటే ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతామా? ఇక్కడ దేవుడు రాజ్యం రావాలి. బాగున్నాడు ఎవడంటే ప్రేమించేస్తాడు. అంటే మిమ్మల్ని పోడేవాడు, మీ మంచిగా వచ్చిందండి, చక్కగా కట్టున్నారండి మీరు అన్నవారు ఎవడంటే ప్రేమిస్తాడు. ప్రేమించలేంటామా ఎక్కడుంది? ఇప్పుడు నేను బాగుపడతా అంటే మన భాష చెప్పాలంటే, మీరు పచ్చకుంటే చూడలేనితనం, మీరు బాగుపడితే చూడలేనితనం, మీ ఇంట్లో మంచి జరుగుతుంటే చూడలేనితనం. ఈ వ్యక్తులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మీ మేలు కోరేవాడిని ఎలాగైతే ప్రేమిస్తారో, మీ బాగుని చూడలేని వాడు కూడా అలానే ప్రేమించాలి. ఎందుకు అంటే దేవుడు మిమ్మల్ని అలా ప్రేమించాడు. ఇంకో పద్ధతి లేదు, ఇంకో మార్గం లేదు. మిమ్మల్ని దేవుడు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి తీరాల్సిందే. మీ బాగుని వారు చూడలేని తనంలా ఉన్నా, మీకు వచ్చిన లాభాన్ని వారు ఓరలేని తనంగా ఉన్నా సరే కూడా వారిని ఒకేలా ప్రేమించాలి. ఇది ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. నేను దీంట్లో 2వ విషయం చెప్తున్నాను. మీకు నష్టపరిచే ఆలోచనలు ఇచ్చాడు అనుకోండి, నష్టపరిచే ఆలోచనలు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఆ పని చెయ్యాలా వద్దా అని కొందరు అడుగుతాం. ఆ పని చెయ్యాలా వద్దా అని అడుగుతాం. వారికి ఉన్న అనుభవం బట్టి కొన్ని విషయాలు మాట్లాడి ఆ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. కానీ ప్రత్యేకంగా మీరు నష్టపోవాలని ఆశ కలిగి, ఆలోచన కలిగి అలాంటి సలహాలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని నష్టపరచడానికే మాట్లాడుతున్నాడనే విషయం మీకు తెలిసినప్పుడు ప్రేమించగలుగుతామా? సలహా ఇస్తున్నాడు, ఆ సలహా ఇస్తున్న వ్యక్తి మీ నష్టాన్ని కోరి కావాలని మీకు నష్టం ఇవ్వాలనే మాట్లాడుతున్నాడు. ఆ విషయం మీకు తెలిసి ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతామా? పెట్టుబడి ఎక్కడో పెట్టమంటున్నాడు. అప్పటికి మీరు వార్త వినేశారు.
ఆడు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు అదే ప్రాంతంలో అని. ఇప్పుడు ఆడొచ్చి మీరు గురించి మాట్లాడుతున్నారు, అక్కడ పెట్టుబడి పెడితే బలే వచ్చేది లాభం, మీకు సూపర్ వస్తుంది, తిరిగిలేదు అని చెప్తాడు. మీకు తెలిసి ఆ విషయం అది కావాలని మిమ్మల్ని నష్టపరచడానికి ఈ ప్లాన్ వేసుకుంటూ వచ్చాడు. మనసులో ఏ ఆలోచన లేకుండా మంచి మనసుతో ప్రేమించగలుగుతాం ఆయన్ని. చాలా కష్టమైన పనులు ఇవన్నీ. యేసు ప్రభు చేసిన పనులు అంత ఈజీ పనులు కాదు. యేసు ప్రభుని నమ్మడం అంటే అంత సునాయాసంగా అయిపోదు. యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకడెవడు నేను ఒకడెవడు అంటే మీకు యూదా ఎందుకు గుర్తుకొచ్చాడు? పేరు ఎందుకు గుర్తు రాలేదు? ఏ యోహాన్ ఎందుకు గుర్తు రాలేదు? ఎందుకు వచ్చాడు? మన బుర్రలు అలాంటివి కాబట్టి. బేసిక్గా ఈ దెబ్బేసి బుర్రలు కాబట్టి దెబ్బేసాడు గుర్తుకొస్తాడు. ఆ ఒకడు ఎవరు అనగానే టక్కని యూదా అన్నారు. 12 మందిలో ఒకడు యూదా. సరే, మన బట్టి ఆ యూదా అంటున్నాం. యూదా దెబ్బ వేస్తాడని తెలిసి కూడా ఉన్నాడో లేదా? దెబ్బ కొడతాడని తెలిసి కూడా ఉన్నాడు లేదా? ఉన్నాడు. పట్టించి పడుతున్నప్పుడు అందరూ వచ్చారు, ఈడు కూడా వచ్చాడు. ఏం చేయాలనుకుంటూ చేయనాడో లేదా? నష్టపరచడానికి వచ్చినా కూడా సునాయాసంగా మాట్లాడాడండి యేసు ప్రభు. ఆ వ్యక్తి నష్టపరుస్తాడని తెలిసినా పక్కనే వచ్చుకున్నాడు. ఆ వ్యక్తి వల్ల నష్టం ఉందని తెలిసినా పక్కనే వచ్చుకుని తిప్పుకుంటూ ఉన్నాడు. అది యేసు ప్రభు ప్రేమ. నష్టాన్ని కోరుతున్నాడు అనే విషయం తెలిసినా కూడా ప్రేమించడం రావాలి. ఆ రోజు వచ్చిందా ఖచ్చితంగా ప్రేమించగలుగుతామండి యేసు ప్రభు ప్రేమించినట్టు. ఒక సర్టిఫికెట్ కోసం ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేయడానికి మేము వెళ్తా ఉంటే నేను నా స్నేహితుడు వెళ్ళిన తర్వాత ఆ ఎంఆర్ఓ గారు అటు తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు, అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు, ఈ సంతకం లేదు, అది అలా లేదు, చాలా తిప్పాడు. 15 రోజులు తిరుగుతూనే ఉన్నాను. అక్కడ బయట వాచ్మెన్ ఉన్నాడు. ఆడు చూశాడు. వాచ్మెన్ చూసి, ఏంటి రోజు వస్తున్నారు, ఏం పని అన్నాడు. ఈ సర్టిఫికెట్ కోసం మేము తిరుగుతున్నాము అని అతను చెప్పాం. అవలేదా అన్నాడు. మీకు అర్థం అవ్వలేదా అన్నాడు. అవ్వలేదన్నా. మీకు అర్థం అవ్వలేదా అన్నాడు. ఏంటి అర్థం అవ్వడం అన్నాడు. కొన్ని ఇవ్వకుంటే అవ్వదు. కొన్ని తడుపుతేనే చేతులు కొన్ని పనులు అవుతాయి అని మా ఓడి నంబర్ తీసుకున్నాడు. నువ్వు నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను, ఏంటి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో నేను సార్తో మాట్లాడతాను అన్నాను. అయిపోయింది. సాయంత్రం మావాడు ఫోన్ చేసి ఆ వాచ్మెన్కి, అన్న మరి ఏంటని చూడన్నా అంటే 1500 ఇస్తే చేసేస్తా అన్నాడు. 5 నిమిషాలు మీ దగ్గర ఉంటుంది అన్నాడు. ఆ సర్టిఫికెట్ 5 నిమిషాలు ఉంటుంది అన్నాడు. ఒరే 1500 అంట, రెడీ చేసుకో, 1500 తీసుకుని చేసేస్తా అన్నాడు. నేను రెడీ చేసుకుంటాను అన్నాడు. ఆడికి రెడీ అవ్వాలి డబ్బులు. సరే నేను రెడీ చేసుకుంటాను, రెడీ చేశాను. ఆడికి రెడీ అవ్వాలి. నన్ను అడిగాడు, ఓ 1500 ఉంటే వస్తావా, నేను తర్వాత అడ్జస్ట్ చేస్తాను అన్నాడు. ప్రస్తుతం ఉన్నాను కదా 1500, అది నీకు ఇస్తాను, నాకు ఇది చేయి, మరి నాకు అనుకోవట్లేదు, ఇంకెక్కడైనా చూడు అన్నాడు. సరే నేను ఎక్కడైనా చూస్తాను అని చెప్పాడు. నా దగ్గర ఉన్న 1500 రూపాయలు తీసుకెళ్ళాడు. ఆడెక్కడో చూసుకుంటా అని చెప్పాడు. వెళ్ళి ఏం చేశాడంటే ఆ 1500 ఆర్ సర్టిఫికేట్ కోసం పెట్టాడు. ఆర్ సర్టిఫికేట్ నేను ఇచ్చిన 1500 ఆర్ సర్టిఫికేట్ కోసం ఇచ్చాడు ఎంఆర్కి. ఇచ్చేసి బయటకు వచ్చేసి ఏమన్నాడంటే, ఇప్పుడు అవ్వదు అంటున్నాడు, తర్వాత అవుతుంది అంటున్నాడు, సార్ ఊరు వెళ్తారంట, ఊరిలో వచ్చిన తర్వాత చేస్తానన్నాడంట అని చెప్పి నాకు చెప్పాడు ఫోన్ చేసి. సరే నా 1500 ఇచ్చేస్తావా అంటే, నేను అటు వచ్చినప్పుడు ఇస్తానులే అన్నాడు. మళ్ళీ కనపడలే, మళ్ళీ ఫోన్ ఎత్తలే. నేను వెళ్ళే వాచ్మెన్ దగ్గరికి వెళ్తే అబ్బాయి వచ్చి చేయించేస్తున్నాడు, నువ్వు ఇంకా చేయించుకోలేదా అన్నాడు. అదే రోజుని డబ్బులు ఎవరివి? నాది. నమ్మిచ్చి ఏం చేశాడు? ఇప్పుడు మోసం చేశాడు. నా డబ్బులు పట్టుకెళ్ళిపోయి ఆ సర్టిఫికేట్ కోసం వాడేసుకుని మళ్ళీ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వెళ్ళిపోయాడు, వాడేసుకున్నాడు. ఇప్పుడు లోపల ఎక్కడో నాకు మండుద్దండి. ఎంత మోసం తెలుసా? ఎలా చేశాడో తెలుసా? నమ్మిచ్చి నా డబ్బులు వాడేసిన దగ్గర ఆ వ్యక్తి పైన ఒక ద్వేషం పుట్టిస్తుంది. నాకు నచ్చలే ఆ వ్యక్తి, మాట్లాడబుద్ధిలే. ఇంకా నా 1500 ఆడు ఇస్తానో తీసుకోవాలనిపించదు నాకు. అంత ద్వేషం పెరిగిపోయింది. ఒకటే మాట, యేసు ప్రభు అందరిని ప్రేమించాడు. ఇప్పుడు నేను యేసు ప్రభు ఎలా ప్రేమించాడు, ఇప్పుడు నేను ఆ వ్యక్తిని అలా ప్రేమించాలి. ఈ మాట గెంగళాలు తిరుగుతుంది చెవి లోపల. చాలా కష్టంగా నాకు అది. మోసం చేశాడు ప్రభాడు అనిపిస్తుంది. అబ్బే కుదరదు.
నిన్ను మోసం చేయకుండా ఉండేవాడిని ప్రేమించడం చాలా ఈజీ. అంటే నీ మేలు కోరి నీకు మోసం చేయకుండా ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రేమించడం చాలా ఈజీ. నిన్ను మోసం చేసేవాడిని ప్రేమించడం చాలా కష్టం. ఇది బైబిల్ చెప్తుంది, ఆయన ప్రేమించాలని. మోసం చేసిన తర్వాత ఇది ప్రేమించడం అనేది చాలా కష్టమైన పని. బైబిల్ అంత ఈజీ కాదు, దేవుణ్ణి నమ్మడం అంత ఈజీ కాదు, దేవుని వెంబడించడం అంత ఈజీ కాదు. యేసు ప్రభు చెప్పినట్టు చేయడం అంత సునాయాసం కాదు. యేసు ప్రభు మనుషుల్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి ఖచ్చితంగా. 15వ మాట చెప్తున్నాను. మీ వస్తువు తీసుకుంటాడు, మీ వస్తువు తీసుకుంటాడు, తీసుకుని పాడు చేసేస్తాడు. మీ వస్తువు తీసుకుంటాడు, పాడు చేస్తాడు, ఏ బాధ ఉండదు ఆ వ్యక్తికి. నా దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉండేది, కంప్యూటర్లో వాడే హార్డ్ డిస్క్ ఒకటి ఉండేది. ఆ హార్డ్ డిస్క్ కొత్తది కొన్నాను, నా కంప్యూటర్ కొన్న తర్వాత కొత్తది కొన్నాను. నేనే ఎక్కువ వాడలే, పని చేస్తుందో లేదో చూశాను అంతే. ఈ వార్త మా చర్చిలో ఒక అబ్బాయికి స్నేహితుడికి తెలిసి, హార్డ్ డిస్క్ ఒకసారి ఇస్తావా, నాకు పని ఉంది, చిన్న పని ఉంది, పెళ్లి ఫోటోలు ఉన్నాయి, ఆ పెళ్లి ఫోటోలు దాంట్లో ఎక్కించాలి, మళ్ళీ వేలోకి ఇవ్వాలి, అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాను అని చెప్పాడు. సరే, దేవుని ప్రేమ, సహోదరుడు, సేమ్ చర్చ్ అని చెప్పి ఆ కొత్త హార్డ్ డిస్క్ కవర్తో ఉన్నది తీసుకెళ్ళి ఇచ్చాను. విచిత్రం ఏంటంటే నేను ఇచ్చినట్టు నేనే మర్చిపోయాను. నా హార్డ్ డిస్క్ ఆ వ్యక్తికి నేను ఇచ్చినట్టు నేను మర్చిపోయాను, గుర్తులేదు. దగ్గర 8 నెలలు 9 నెలలు అయిపోయింది. ఒక హార్డ్ డిస్క్ ఉంటే బాగున్నాయి అని అనుకుంటున్నాను నేను, వాడడానికి హార్డ్ డిస్క్ ఉంటే బాగున్నాయి అనుకుంటున్నాను నేను. అప్పుడు గుర్తుకొచ్చుకుని నాకు హార్డ్ డిస్క్ ఉండాలి కదా అని చెప్పి ఎక్కడ పెట్టాను గుర్తుంచుకుంటే నేను పలానా వ్యక్తికి ఇచ్చాననే విషయం గుర్తొచ్చింది. 8 నెలలు ఆడు వాడుకుంటానే ఉన్నాడు. 8 నెలల తర్వాత నేను వాళ్ళ దగ్గరికి నా హార్డ్ డిస్క్ ఉండాలి కదా, నాకు ఇస్తావా, నాకు ఇచ్చేస్తావా అంటే తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి తెచ్చాడండి. ఎంత అధ్వానమైన పరిస్థితులు ఇచ్చాడంటే, గీతలు చేసి మొత్తం పాడు చేసి, దాని కేబుల్ ఉంటుంది, ఆ కేబుల్ మొక్కలు చేసి సింపుల్గా చేతిలో పెట్టి నవ్వుతున్నాడు. మా అన్నయ్య కొడుకున్నాడు, ఆడంతా గీతలు పెట్టేసి మొత్తం పాడు చేసి వైర్ కొరికిసాడు మా అన్నయ్య అని నవ్వుతున్నాడండి. 8 నెలల క్రితం నా వస్తువు ఇచ్చాను నేను, 3,000 రూపాయల వస్తువు, అది వాడుకుని వెంటనే ఇవ్వాలి, ఏమీ లేదు. వస్తువు తీసుకొని ఉంచేసుకొని పాడు చేసి నవ్వుతున్నాడు. ఇది నాకు నొప్పి కలిగిందండి. ఆడి కనుక సారీరా ఏమనుకోవద్దు, చిన్న మరి అన్నయ్య కొడుకు చూడలేదు, అలా పాడు చేస్తాడు, ఏమనుకో కదా అని అంటే, పర్లే దాంట్లో ఏముంది, అన్నయ్య చిన్నపిల్లలు అంటే చేస్తూ ఉంటారు అనేవాడిని. నాకు ఎక్కడ మండింది ఇప్పుడు, పాడు చేసి బాధపడాల్సింది నవ్వుతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమించడం చాలా కష్టం నాకు. అది గుర్తుకొస్తే, ఆ హార్డ్ డిస్క్ చూస్తే ఇప్పటికీ నాకు గుర్తుకొస్తుంది. మీ వస్తువు పాడు చేసి వాళ్ళ ముఖంలో నవ్వు ఉంటే ప్రేమించగలుగుతారా? మీ వస్తువుని పాడు చేసి ఏమాత్రం బాధ లేదు, ఏమాత్రం దుఃఖం లేదు, ఒక వెటకారమైన నవ్వు, ఆ నవ్వు ఉంటే వాళ్ళని ప్రేమించగలుగుతారా? ఇంకోసారి ఆ వస్తువు ఇవ్వగలుగుతారా? ఇంకో వస్తువు ఇవ్వగలుగుతారా? మనసు వస్తుందా? ఈ వస్తువుని దేవుడు ఇచ్చాడు, పాడు చేసామో చేయలేదా? ఇష్టం వచ్చినట్టు పాడు చేసాం. మన శరీరము దేవుడిచ్చిన ఒక వస్తువు, దేవుడిచ్చిన ఒక ఆలయము. ఈ ఆలయం పాడు చేసాం, పాడు చేయలేదా? అయినా ప్రేమించడం ఆపలేదు. చూడండి, మనకు నచ్చినట్టు పాడు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు వాడతాం. అయినా ఒక పాటలు పాడే ఒక సింగర్, చర్చ్ ఒక మీటింగ్ అవుతా ఉంటే ప్రముఖ గాయకుడు అని ఆయన్ని పిలిచారు. ప్రముఖ గాయకుడు అని పిలిచారు. బాగా ఫేమస్ ఉన్న ఆ సింగరే, పాటలు పాడతాడు, ఆత్మ కురిపించేస్తాడు, అందరు కళ్ళ నీరెట్టేసుకుంటారు, ఇంకా మామూలు ఉండదు. ఆయన ఆరాధన స్టార్ట్ చేస్తే, ఆరాధన స్టార్ట్ అవ్వకముందు నా బండి నేను పార్కింగ్ చేస్తుంటే ఫోన్లో బూతులు తిడుతున్నాడండి, పచ్చి బూతులు తిడుతున్నాడు. సింగరే, ప్రముఖ గాయకుడే, భయంకరమైన బూతులు ఎవరినో తిడుతున్నాడు ఫోన్లో. తిట్టాడు, మొత్తం అయిపోయింది. ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత ఆయన స్టేజ్కి పిలుతున్నారు. ఎంతో బలంగా వాడబడుతున్నా యవ్వనస్తుడు, గాయకుడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నా అని అంటున్నారండి.
ఇందాక ఏం చేశాడు? బూతులు. ఇక్కడికి వచ్చేంటి? ఆత్మచేత, ఏ ఆత్మ మరి మనకు తెలియదు, ఆత్మచేత నడిపించబడుతున్నా అని పోడితే ఆడు చక్కగా ఇలా వచ్చి మైక్ పట్టుకుని పాటలు పాడడం స్టార్ట్ చేశాడు. ఆరంభం అంతా చక్కగా చేశాడు, మొత్తం అంతా కదిలించబడ్డది. ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది ఆలోచండి. అయినా ఆ వ్యక్తిని ప్రేమించాడా? ఇప్పుడు ఆడు తిట్టినందుకు ఆడు గొంతుకు పాడు చేస్తుంటే, అదే నోటితో నన్ను తిట్టి అదే నోటితో బూత్ మాట్లాడి ఇప్పుడు ఇక్కడ స్టేజ్ ఎక్కి ఆరాధిస్తావా? నీ గొంతు కొంటారా చెప్తాను అని గొంతు అక్కడ రాపచ్చు కదా. ప్రముఖ గాయకుడు ఏమవుతాడు అప్పుడు? అవమాన పాలవరు. అయినా దేవుడు ఏం చేశాడు? అలాగా ఆ వ్యక్తికి కూడా అనుమతించాడు. అంతలా ప్రేమిస్తాడు. అంటే పాడు చేసినా మరలా ప్రేమించే స్వభావం యేసు ప్రభుకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ మధ్యన నీ వస్తువులు పాడు చేసేస్తే, ఆ పాడు చేసిన తర్వాత వాళ్ళు నవ్వుతే వెటకారంగా మరలా వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా సహాయం చేసే గుణం మనకు ఉండాలి. అది యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ. 16వ విషయం చెప్తున్నాను. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒంటరి చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ వ్యక్తి మిమ్మల్ని ఒంటరిని చేస్తే ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతామా? ఒక సిస్టర్ గారు వచ్చి ఒక విషయాన్ని చెప్తున్నారు. విజయనగరంలో ఉంటారు. అన్న ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి వెళ్ళి పరిష్కారం చెప్పండి అన్నాడు. ఏం చెప్పమ్మా అన్న? మా అత్తగారు నేను, మా మామగారు నేను, మా భర్త నేను చాలా సంతోషంగా ఉంటాం. చాలా. మా అత్తగారు కావాల్సిన విషయాలన్నీ చూస్తూ ఉంటుంది, నన్ను అడుగుతూ ఉంటుంది, పలకరిస్తూ ఉంటుంది. నేను మా అత్తగారిని అడుగుతూ ఉంటాను ఏంటి అన్నీ. మా అత్తగారు అన్ని విషయాలు నేను చూసుకుంటూ ఉంటుంది. నెలలో ఒక్కసారి శ్రీకాకుళం నుంచి వాళ్ళ కూతురు వస్తుంది. ఎవరి కూతురు? అత్తగారు కూతురు. నా చూడండి, నెలలో ఒక్కసారి శ్రీకాకుళం నుంచి సెకండ్ సాటర్డే, అంటే రెండో సాటర్డే పిల్లలకి హాలిడే అయితే ఆ సెకండ్ సాటర్డే వచ్చి పిల్లలతోండి ఆదివారం రాత్రికి మళ్ళీ శ్రీకాకుళం బయలుదేరుతారు. నెలలో ఒక్కసారి వాళ్ళ కూతురు వస్తుందన్న, మా అత్తగారు వాళ్ళ కూతురు. వచ్చిన రోజు అంటే అప్పటి వరకు మా అత్తగారు బాగానే ఉంటుంది. వచ్చిన రోజు నుంచి నా వైపు చూడదు, వచ్చిన రోజు నుంచి నా ముఖం చూడదు, వచ్చిన రోజు నుంచి నేను తిన్నానా ఉన్నానా లేదా ఏమీ ఉండదు. నన్ను ఒంటరి చేసేస్తారన్నా, నేను ఒక్కదాన్ని అయిపోతాను. ఆ తల్లి కూతురు ఇద్దరు తింటారు, తల్లి కూతురు ఇద్దరు మాట్లాడుకుంటారు, తల్లి కూతురులో ఉంటారు. మళ్ళీ ఆదివారం రాత్రి అయిపోతున్నప్పుడు అలా ఆయనతో పాటు శ్రీకాకుళం బయలుదేరి వెళ్ళిపోతుంది. మళ్ళీ సోమవారం నుంచి మా అత్తగారు మామూలుగా అయిపోతారు, మాట్లాడుతూ ఉంటారు అని చెప్పింది. కూతురు వచ్చినప్పుడు మాత్రం నన్ను చూడదు, నాతో మాట్లాడదు, నేను తిన్నానో ఉన్నానో లేదో అడగదు. మిగతా రోజులు అన్నీ బాగుంటుందన్న. ఆవిడేమో సోమవారం మామూలుగా అయిపోయి మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది, నాకేమో సోమవారం మొదలైపోద్దని చెప్పింది. ఆవిడ సోమవారం ముగిచ్చింది, నాకు సోమవారం మొదలైపోద్ది. మా అత్తగారు నాకు నచ్చదు, ఒక వారం నన్ను ఇలా తినేస్తూ ఉంటుంది, ఏం చేయమంటారు అని అడిగాను. ఏం చేయాలి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటికి? కూతురు రావడమా, అత్తగారు పలకరించకపోవడమా? అత్తగారు పలకరించకపోవడం ఒక ప్రాబ్లం. తర్వాత పలకరించట్లేదా? ఏ గొడవ పెట్టుకోవట్లే ఆ రోజుల్లో, మామూలు అవుతుంది. అక్కడ చెప్పాను, అమ్మా ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను అనుకుందాం, నువ్వు నాతో మాట్లాడతావు, నీ అత్తగారితో ఎక్కువ మాట్లాడతావు అని అడిగాను. ఎవరితో మాట్లాడుతుంది? నాతో ఎందుకు మాట్లాడతావు అన్నాను. చెప్పింది, మీరు అప్పుడప్పుడే కదా వస్తారు, నీతోనే కదా మాట్లాడాలి అన్నది. మరి ఆ కూతురు ఉందా లేదా లాజిక్ కదా? ఎవరితో ఉండాలి మరి తల్లి? అప్పుడప్పుడు వచ్చిన కూతురుతో కాసేపు మాట్లాడి మంచి చెడ్డ చూసుకుని అన్నీ మాట్లాడి వెళ్తుంది, అది సహజం కదా. ఇప్పుడు నీ కూతురు నీ కొడుకైనా వచ్చినప్పుడు అదే పరిస్థితి అవుతుంది కదా. దానికి ఎందుకు పెద్దగా చూస్తున్నావు? చూడొద్దు, అక్కడ దేవుని రాజ్యం రావాలి అనే విషయం చెప్పాం. ఇప్పుడు సమస్య నన్ను ఒంటరి చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది ప్రాబ్లం. కొన్నిసార్లు ఆ పరిస్థితి ఒంటరి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీతో పాటు ఉంటూ సడన్గా ప్లేట్ తిప్పినట్టు ఉంటుంది, మీతో పాటు ఉంటూ మీకు దగ్గర ఉంటూ సడన్గా మీకు తిరిగిపోయినట్టు ఉంటుంది. అక్కడ దేవుని రాజ్యం రావాలి. ఇప్పుడు ఆ 20 రోజుల్లో 25 రోజుల్లో అత్త కోడలు బాగానే ఉంటారు కదా,
ఆ రెండో రోజు అత్త కూతురుతో ఉంటాం కదా, ఆ 2 రోజులు దేవునితో పాటు సమయాన్ని గడిపే టైం వచ్చింది కదా, అది తీసుకోవచ్చు కదా అన్నాను. ఈసారి వాళ్ళు చేస్తానని చెప్పి ప్రారంభించింది. ఎప్పుడైతే ప్రారంభించిందో తీవ్రత ఇంకా ఎక్కువైపోయింది. అయిపోయి ఎంత భయంకరం అంటే ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఒకటైపోతున్నారు, ఇది ఒకటైపోతుంది. వాళ్ళందరూ లొల్లలో ఆడేసుకుంటున్నారు. అందరు నవ్వులు ఎక్కువ రా అంట్లే కలువు అంట్లే. మిమ్మల్ని కలుపుకోపోతే, మిమ్మల్ని పిలవకపోతే, మిమ్మల్ని వారిలో కలుపుకోకపోతే మౌనంగా ఉండగలుగుతారా? వాళ్ళందరూ ఒక బ్యాచ్, మీరు ఒక్కరే ఒక బ్యాచ్. ఏక నిరంజన్ ఒక్కలే, మీరు ఒంటరి వారు. వాళ్ళందరూ ఒకటైపోయారు, మీరు మాత్రం ఒక్కటే. సంతోషంగా ఉండగలుగుతారా? నిన్ను పిలవరు, నీతో మాట్లాడరు, నిన్ను కలవ చేసుకోరు, నిన్ను కలపరు, నిన్ను కలపాలనుకోరు. మళ్ళీ చెప్తున్నాను, నిన్ను పిలవరు వాళ్ళు, నీతో మాట్లాడరు వాళ్ళు, నిన్ను కలుపుకోరు వారు, నిన్ను కలవలేరు వారు. వాళ్ళంతా ఒకటే, నువ్వు ఒక్కటే. ఇప్పుడు వాళ్ళని ప్రేమించగలుగుతావా? పక్కన చూడండి, వారిని ప్రేమించగలుగుతారా? ఆ ఏ బ్యాచ్ అయితే మిమ్మల్ని దూరం పెట్టేసిందో ఆ బ్యాచ్ని ప్రేమించగలుగుతామా? ఖచ్చితంగా ప్రేమించను. వాళ్ళు పిలిచినా రాబోదేదు. ఇక్కడ దేవుడి రాజ్యం రావాలి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో నేను చదివింది డిఫెన్స్ అకాడమీ అని, మాకు అక్కడ ఈ నేవీది, ఆర్మీది ఈ ట్రైనింగ్ ఇస్తూ చదివిపిస్తారు అక్కడ. ఆ డిఫెన్స్ అకాడమీలో చదివాను నేను. చదువుతున్నప్పుడు ఆర్మీలో పనిచేసిన ఒక టీచర్ వచ్చారు. మా క్లాస్ చెప్పడానికి ఆర్మీలో పనిచేసిన ఒక టీచర్ గారు వచ్చారు. చాలా ఎత్తు, మంచి డెప్ కటింగ్, స్ట్రిక్ట్గా ఫిట్గా ఉన్నాడు. క్లాస్ చెప్పాడు, 40 నిమిషాల క్లాసు. ఫస్ట్ టైం ఆయన రావడం, వచ్చిన తర్వాత 40 నిమిషాల క్లాసు. 40 నిమిషాలు 20 నిమిషాలు క్లాస్ చెప్పాడు. సరిగ్గా 20 నిమిషాలు క్లాస్ చెప్పాడు. అందరికి అర్థమైందా అని అడిగాడు. ఇప్పుడు నేను చెప్పిన విషయం అందరికి అర్థమైందా? చేతులు ఎత్తండి. నేను చెప్పిన విషయం అందరికి అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఆయన వచ్చి క్లాస్ చెప్పి 20 నిమిషాలు, 40 నిమిషాలు క్లాస్ అయితే 20 నిమిషాలు మాట్లాడి అందరికి అర్థమైందా అన్నాడు. మీరు ఎలాగైతే చెప్తారో మేము కూడా అర్థమైపోయింది సార్, అర్థమైపోయాను. సరిగ్గా చెప్పండి, అందరికి అర్థమైందో. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను, అడగండి, తెలుసుకోండి, డౌట్ ఉంటే అని. ఎవరికి డౌట్ లేవు, అందరికి అర్థమైపోయినట్టేనా అన్నాడు. అర్థమైపోయింది సార్ అన్నాడు. మీ నోట్స్లు తండి అన్నాడు. రాసిన నోట్స్లు తండి అన్నాడు. అందరూ నోట్స్లు తెచ్చి టేబుల్ మీద పెట్టేశాం. అందరు వెళ్ళి కూర్చొని అన్నాడు. వేరే పుస్తకం తీసి ఒక పేజ్ చింపండి అన్నాడు. పేజ్ చింపాడు, అందరు చింపాం. ఏంటేం చెప్పానో అక్షరం తప్పకుండా రాయండి అన్నాడండి. ఏంటేంటైతే మీకు చెప్పానో అక్షరం తప్పకుండా రాయండి అన్నాడండి. గుండెల్లో భయం మొదలైంది. అర్థమైపోయిందా అంటే అర్థమైపోయిందని చెప్పాం. వచ్చేసిందా అంటే వచ్చిందని చెప్పాం. డౌట్లు ఉన్నాయా అంటే డౌట్లు లేవని చెప్పాం. పుస్తకం పెట్టించి ఆయన దగ్గర పేపర్ చింపించి రాయండి, 20 నిమిషాలు టైం ఉంది, 15 నిమిషాల్లో రాసిచ్చేయండి అన్నాడు. ఒక్కడు రాయలేపాడండి. ఈ వాటర్ ట్యాంక్కి వాడే పీవీసీ పైపులు ఉంటాయి కదా, 3 తెచ్చాడు, బయట పెట్టాడు. ఈ ఆర్మీ వాడు 3 పైపులు తెచ్చి ఒక్కొక్కడిని కొట్టాడు. 3 పైపులు ఇరిగాయి. చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టాడండి. ఒక్కడు రాయలేదు. ఫస్ట్ టైం ఒక టీచరు పాఠం చెప్పి వెంటనే పరీక్ష పెట్టడం నేను ఆ రోజు చూశాను. మామూలుగా పాఠం చెప్పిన తర్వాత ఎప్పుడు పెడతారో ఒక నెల తర్వాత యూనిట్ టెస్ట్లో, మళ్ళీ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇలా వస్తూ ఉంటాయి, కొంత టైం ఉంటుంది. ఈయన అలా చేయలే, పాఠం చెప్పిన వెంటనే పరీక్ష పెట్టడం ప్రారంభించాడండి. చాలా కొట్టాడు, భయంకర కొట్టాడు. 3 పైపులు రెక్కొచ్చాడు, అందరినీ కొట్టాడు. సెకండ్ డే వచ్చాడు, రెండో రోజు మళ్ళా సేమ్ 20 నిమిషాల క్లాస్. ఒక్కొక్కడు ఎంత మౌనంగా ఉన్నాడంటే ఆయన వచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నారు. 20 నిమిషాలు క్లాస్ చెప్పాడు. సేమ్ 21వ నిమిషం అర్థమైందా అందరికీ?
అన్నాడు. మాట్లాడలే ఎవరున్నా, భయపడ్డారు. ఒకడు అర్థమైంది సార్ అన్నాడు. ఇంక మిగతా ఎవరికి అర్థం లేదా మళ్ళీ చెప్పమంటారా అన్నాడు. ముంచులా తల్లో పడి ఎవరెవరికి అర్థం లేదు వాళ్ళు చెప్పండి అన్నాడు. ఎవరు చేతులట్లేడు. లేండి పుస్తకాలు తేండి అన్నాడు. మళ్ళీ మరలా పెట్టారు. అప్పుడు అందరూ రాశారండి, అందరూ రాశారు. ఎందుకు ఏంటది ఇది, ఏమైంటుంది, ఎందుకు ఏంటది? భయమేనా? భయమా నేర్చుకోవాలని ఆశ? భయమా నేర్చుకోవాలని ఆశ? ఖచ్చితమైన ఒక భయం అందరికి వచ్చేసింది, అందరికీ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మేము చేస్తున్న బోధ ఇప్పుడు ఏదైతే ఉందో అపోస్తల బోధ అంటారు, వీటిని అపోస్తల బోధ అంటారు. ఈ బోధకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, మీరు ఏ రోజైతే వినడం ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి పరీక్ష మొదలైపోద్ది. మీరు ప్రేమించాలి 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 ప్రేమించాలి, దేవుడు ఎలా ప్రేమించాడు అలా ప్రేమించాలని చెప్తున్న టైం నుంచి మీ దగ్గరికి పరీక్ష వచ్చి పడిపోద్ది. మీరు ప్రేమించకుండా ఉండడానికి ఆ వ్యక్తి ఎదురుగుండా ఉంటాడు, మీరు ప్రేమించకుండా ఉండడానికి ఆ పరిస్థితి ఆ ఎదురుగుండా ఉంటుంది. ఏ బోధ అయితే మీకు చేస్తున్నానో దాని వెంటనే పరీక్ష మొదలైపోతుంది. ప్రేమించాలి అలాంటి పరిస్థితి ఉన్నా అని చెప్పిన తర్వాత మీ తలకి ఊపారా, ఇంటికి వెళ్ళగానే స్టార్ట్ అయిపోతుంది పరీక్ష. ఇంక గ్యాప్ ఉండదు. ఆ వ్యక్తి వచ్చి నిలబడతాడు. అప్పుడేం గుర్తించుకోవాలి? పొద్దున్నే పాఠం విన్నాను రా, ఈ పాఠం ఇప్పుడు పరీక్ష వచ్చింది, పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా? పాస్ అవ్వాలి. నేను పాఠం వినగానే పరీక్ష. ఈ బోధకున్న ప్రత్యేకత అదే. మిమ్మల్ని వదలదు. నేను చెప్పకపోయాను అనుకోండి, ఏ సమస్య ఉండదు. నేను చెప్పకపోతే ఏ సమస్య ఉండదు. నేను వచ్చి దేవుడు మిమ్మల్ని ఎలా ఆశ్రయిస్తాడో అలా ఆశ్రయిస్తాడని చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఏ పరీక్షలు ఉండవు మీకు. సునాయాసం ఉంటుంది జీవితం. ఈ బోధ ప్రారంభించామా, మీరు విన్నారా, పరీక్ష తప్పదు. పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం డౌట్ లేదు, మరలా వస్తుంది. నేను ఈ సిరీస్ చెప్తున్నంతకాలం దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి తీరాలి అని చెప్తున్న కారణం, మీరు వెంటుండగానే మీ ఇంటికి వచ్చేస్తుంది ఆ పరీక్ష. ఆ క్వశ్చన్ పేపర్ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆ క్వశ్చన్ పేపర్ మీ ఇంటి ఎదురుగుండా నిలబడుతుంది. మాట్లాడుతున్నా నాకు కూడా నేనేం దాటేయలేదు, నేనేం పాస్ అయిపోలేదు. చాలా విషయాలు ఆ ప్రశ్న పత్రం నా ఎదురుగుండా ఉంటుంది. నేను పాస్ అవుతానా లేదా, ఆ టైంలో దేవుని రాజ్యం గురించి నేను గుర్తు చేసుకుంటూ, ఈ టైంలో ఈ క్వశ్చన్ పేపర్కి దేవుని రాజ్యమే సమాధానము, ఇది నేను తెచ్చుకోకపోతే ప్రమాదం. ఖచ్చితంగా పరీక్ష ఎదురుగుండా వచ్చేస్తుంది. 17 అంశం చెప్తున్నాను నేను. ఆ వ్యక్తి అబద్ధాల కోరు. ఏంటది? అబద్ధాల కోరు అంటే మాట్లాడితే అబద్ధమే ఆడతాడు, మాట్లాడితే అబద్ధమే వస్తుంది తప్ప ఇంకోటి రాదు. ఆ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడనే విషయం తెలుసు, మీ దగ్గరకు వచ్చి అబద్ధం ఆడుతున్నాడే విషయం తెలుసు. ఈ అబద్ధాల కోరు వచ్చినప్పుడు ప్రత్యేకంగా కొందరు ఉంటారు, మాట్లాడితే అబద్ధం ఆడతారు, చాలా సింపుల్గా ఆడతారు. ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాడు అనే విషయం తెలిసి కూడా ఆ వ్యక్తిని ప్రేమించడం అనేది చాలా కష్టమైపోద్ది. ఇప్పుడు ఒక విషయంలో ఆయనకి ఏదో కావాల్సి వచ్చి మీ దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. ఒక విషయంలో ఆయనకి ఏదో కావాల్సి వచ్చి మీ దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. ఏంటంటే, మీరు ఉండబట్టయితే ఈజీగా అయిపోద్దండి, మీరుంటే ఈజీగా అయిపోద్ది, మీ వల్ల అయితే అయిపోద్ది, మీరున్నా కాబట్టి నేను ధైర్యంగా ఉన్నానండి. ఈ చెప్తున్న విషయాలన్నీ అబద్ధాలే. మీ దగ్గర ఒక విషయం, ఒక వస్తువు, ఒక పని ఏదో కావాలని మీ దగ్గరకు వచ్చాడు, కానీ మీ దగ్గర చెప్తున్న ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. మీరుంటే అయిపోద్దండి, మీరు ఉండబట్టే నాకు ఈ ధైర్యం అండి, మీ వల్ల పోయినసారి మీరు చేశారు కాబట్టి అండి అని చెప్తున్నాడు. ఇవన్నీ అబద్ధాలని తెలుసు. ఆ వ్యక్తికి ప్రేమించగలుగుతామా? లోపల చాలే నోరు మూయి, అబద్ధం ఆడింది చాలు, ఎక్కువ మాట్లాడింది చాలు, ఇది రాదు. లోపల ఖచ్చితంగా వస్తుంది. ఆ వ్యక్తి మీతో అబద్ధాలు ఆడుతున్నాడు అనే విషయం మీకు తెలిస్తే ఆ వ్యక్తిని ప్రేమించడం చాలా కష్టము. అబద్ధాల కోరుని ప్రేమించడం చాలా కష్టము. అబద్ధాలు మీ దగ్గర వచ్చి ఆడుతున్న వాడిని ప్రేమించడం చాలా కష్టము. అబద్ధం ఆడుతున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత వాళ్ళని ఇంకా ప్రేమించడం చాలా కష్టము. మనం ఆడలేదా? రోజులో ఎన్నో ఆడేస్తాం మనం, వారంలో ఎన్నో ఆడేస్తాం మనం, అయినా దేవుని ప్రేమించలేదా?
అంతకు అన్నాడు, యేసు ప్రభు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాడో అలా మీరు వారిని ప్రేమించాలి. మనం అబద్ధం ఆడుతున్నా యేసు ప్రభు ప్రేమించడం ఆపలేదు, అబద్ధం చెప్తున్నా యేసు ప్రభు ప్రేమించడం ఆపలేదు. అబద్ధాలు కోరి మీ ఎదురుగుండా ఉంటే, అబద్ధాలు ఆడేవాడు మీ ఎదురు ఉంటే, మీ దగ్గర వచ్చి అబద్ధం ఆడుతా ఉన్న విషయం మీకు తెలుస్తున్నా ఆ వ్యక్తిని ప్రేమించకపోతే మీరు దేవుని వాక్యాన్ని చేసినట్టు కాదు. దేవుణ్ణి ప్రేమించడము అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయడమే, ఇంకొక మార్గం లేదు. మీరు ఇంకో మార్గంలో ప్రేమించడానికి లేదు. తండ్రి బాధపడింది అక్కడే, నా రాజ్యము రావాలి. ఆయన రాజ్యం ఏంటంటే ఆయన నీతి, ఆ నీతి ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన ప్రేమ ఏంటంటే